మాస్టర్కి డ్యాన్సర్స్కి గొడవ అయితే ఎలా ఉంటుంది, ఆ పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుంది. వాళ్ళిద్దరే గొడవ పడితే ఇంకేం డ్యాన్స్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లేకుంటే రీచ్ ఎక్కువ పెరుగుతుంది, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. డీమన్ రీతు వీళ్ళే నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేదని ఆల్రెడీ అప్డేట్లో చెప్పేసా. ఇప్పుడు వచ్చేసి కోరియోగ్రాఫరు వీళ్ళు కొట్టుకున్నారన్నమాట. వీళ్ళకే సరిగ్గా కుదరడం లేదు, అందుకే ఆ పర్ఫార్మెన్స్ అలా వచ్చింది. నెక్స్ట్ సాంగ్ కూడా ఏదో తెలుసా, ఆ రోజుల్లో అని. ఈసారి రీతుని అయితే డైరెక్ట్గా పనబెట్టేశారు. రీతుకి డ్యాన్సే ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత రీతు కూడా కొంచెం పర్ఫార్మెన్స్ చేసి ఉండాలి. ఒకరికి ఎక్కువ ఉంది, ఒకరికి పర్ఫార్మెన్స్ లేదు అని జడ్జెస్ అంటే, వాళ్ళు వచ్చేసి రీతు ఏం చెప్తుంది, నేను చెప్పాను మాస్టర్కి ఒకరికి ఎక్కువ ఉంది, ఒకరికి తక్కువ ఉంది, చూడండి మాస్టర్ అంటే, మాస్టర్ ఏం చేయలేదంటే, మాస్టర్ స్టేజ్ మీద పిలిచిన తర్వాత మాస్టర్ ఇలా అన్నాడు, వాళ్ళు నాకు టైమే ఇవ్వలేదు, నేనేం చేద్దును, వాళ్ళు నాకు కనుక టైం ఇచ్చిందంటే ఈ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బాగా వచ్చిండేది, వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు కాబట్టి ఏదైతే టైం ఇచ్చారో ఆ కొంత సమయంలోనే నేను ఇలా తయారు చేయించాను వాళ్ళకి అని చెప్తున్నాడు. ఇద్దరిలో ఎవరిది ఇది ఉందో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కనుక సరిగ్గా ఉండింటే ఇంకా కొంచెం ముందరకు వెళ్తారు. మాస్టరు డాన్సర్సు ఒక దీంట్లో ఉంటేనే కదా పర్ఫార్మెన్స్ బాగా వచ్చేది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఇంకా ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఆ సాంగ్ కూడా ఎలా ఉందో తెలుసా, ఆ రోజుల్లో అంట ఒక మాస్ సాంగ్ వదలనరా అంటే, ఒక మాస్ సాంగ్ పడితే కదా డ్యాన్స్ ఎలా ఉంటుందో చూసేది. కొంతమంది చాలామంది కామెంట్ చేస్తున్నారు, డీమన్కి డ్యాన్స్ వచ్చు, రీతుకి డ్యాన్స్ రాదు అని. ఆ డ్యాన్స్ వచ్చో రాదో తెలిసేది కదా ఒక మాస్ సాంగ్ మీదే కదా. ఒక మాస్ సాంగ్ నా కోరిక అది, వాళ్ళిద్దరూ ఒక మాస్ సాంగ్ చేయాలని. ఆ మాస్ సాంగ్ చేయకుండానే ఎలిమినేట్ అయిపోయారు. ఎప్పుడు చూసినా ఆ రొమాంటిక్ సాంగ్స్ చేసుకుంటూ వచ్చారు. అది ఇప్పటికే నాకు అంతకుముందర తెలియదు, కానీ నిన్న పర్ఫార్మెన్స్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే చేశారు అనిపించింది. మళ్ళీ వచ్చే వారం ఇలాగే చేశారు. మాస్టర్ ఏమో వాళ్ళు నాకు టైం ఇవ్వలేదంటున్నారు. ఇక్కడ రీతు ఏమో నేను చెప్పాను ఈ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అవ్వదు, వేరే మారుద్దామని అంటుంది. ఇద్దరిలో ఎవరు తప్పో తెలియదు, కానీ ఇప్పుడు ఇద్దరిని ముంచింది. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఇంకా వీళ్ళే ఎలిమినేట్ అయినట్టున్నారు అనుకుంటా, సెల్ఫ్ ఎలిమినేషన్ లాగే. వచ్చే వారం డీమన్ రీతు వీళ్ళైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ ఎలిమినేషన్ వీళ్ళే. ఇంకా నాకు తెలిసి విన్నర్స్ అమర్, నైనిక, వీళ్ళు రన్నర్స్ మానస్, సృష్టి. నేను అనుకుంటున్నా, ముందుగా చెప్పేది బ్రో అంటున్నారు. నేను వీళ్ళు పర్ఫార్మెన్స్ని చూసి ఇంతవరకు వీళ్ళు అనుకుంటున్నా, మీరెవరు అనుకుంటున్నారో విన్నర్ రన్నర్ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వీళ్ళని చూసే డీమన్ అలాగే రీతు టీఆర్పీ అయితే పెరిగింది, ఇది ముచ్చుకు నిజం. సీజన్ 9 నుంచి ఎవరైతే వీళ్ళిద్దరే వచ్చారో వీళ్ళని చూసే ఫస్ట్ 2 వీక్స్ అయితే ఎవ్వరూ చూడలేదు షోని. వీళ్ళు వచ్చిన తర్వాతే చూశారు. ఇప్పుడు వీళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ అమర్, నైనిక వీళ్ళ జోడికి అయితే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పక్క మానస్, షష్ఠి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చూద్దాం.